చాలా మంది నిద్రలేని సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వన్స్ పడుకున్నప్పుడు బాగా డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి మెలకువ వచ్చిందంటే మళ్ళీ నిద్ర పట్టదు. కొంతమంది నేను 2:00 లేసాను, మార్నింగ్ వరకు నిద్ర రాలేదు. లేకపోతే ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టింది. కానీ ఆఫీసు, ఉరుకులు, పరుగులు డే అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎందుకు వస్తుంది సాహితి గారు? నిద్రలేని సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా కంట్రోల్ చేయటం ఎట్లా యోగాలో? ఫస్ట్ చాలా ఉంటాయి జగన్. నేను అన్నీ చెప్తాను. ఇప్పుడు నిద్ర లేకుండా ఎలా చేయాలి, నిద్ర ఇన్సోమ్నియా ఉన్నా లేదా నిద్ర సరిగా పట్టకపోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. స్ట్రెస్ ఉండొచ్చు, లేదా కొంతమందికి అసలు ఆ నిద్ర ప్రాబ్లమే ఉంటుంది. సో ఫస్ట్ నిద్ర పట్టకపోతే చేయాల్సింది ఏంటంటే పడుకునే అర్ధగంట ముందు మీరు ఇంత పాలు వామ్ మిల్క్ చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ వేసుకొని మరగబెట్టుకొని కొంచెం ఇంత పాలు పడుకునే హాఫ్ అన్ అవర్ గంట ముందు. లేదా బ్రహ్మి ఆకులు అంటారు, అది కూడా కొంచెం వామ్ వాటర్, బ్రహ్మి పౌడర్ దొరుకుతుంది, ఇంత స్పూన్ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. అదైనా మంచిగా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి, పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని, మనకి చిన్నప్పుడు ఇంటికి రాగానే, ఇప్పుడు బయట నుంచి రాగానే స్కూల్స్ నుంచి వచ్చిన తప్పకుండా కాళ్ళు కడుక్కొనే మనల్ని ఇంట్లోకి రానిచ్చేవారు. ఇంకా అంతకుముందు అయితే బయటే పెట్టేవాళ్ళు, బయటే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవారు. అసలు ఇంట్లో లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అప్పుడు బయట ఉండేవి. సో అన్ని రకాలుగా ఆ కాళ్ళు కడుక్కునే పద్ధతి ఏదైతే ఉంటుందో అది చాలా చాలా మంచిది అనమాట. మనకి బాగా స్ట్రెస్ రిలీఫ్ కూడా చేస్తుంది అనమాట. సో మంచి కాలు కడుక్కొని నీట్గా నువ్వుల నూనె, నొప్పులు ఉన్నాయనుకోండి కొంచెం గోరువెచ్చని నువ్వుల నూనె, లేదంటే జనరల్గా ఒక బాటిల్ పెట్టేసుకొని బెడ్ పక్కకే, మీకు అప్పుడు ఎటో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. మసాజ్ చేసి పాదాలు మసాజ్ చేసుకోవడం చాలా బాగా నిద్ర పడుతుంది. మీరు ప్రయత్నం చేసి చూడండి. నా మోస్ట్ ఫేవరెట్ ప్రాక్టీస్ ఇది. మీరు ఆ రోజు యుల్ స్లీప్ లైక్ ఏ బేబీ, మంచి చిన్న పిల్లలా పడుకుంటాం, అసలు తేడానే తెలియదు, అంత బాగా నిద్ర పడుతుంది. నా స్టూడెంట్స్ కి బాగా ఇష్టమైన ప్రాక్టీస్ ఇది. కాళ్ళు మసాజ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అంతే మీరు పడుకోండి. మన ఫుడ్ కి కూడా చాలా ఆర్గన్స్ ఇంటర్ లింక్డ్ ఉంటాయి, కనెక్టెడ్ ఉంటాయి. సో మనం మంచి మసాజ్ చేసుకున్నప్పుడు కూడా స్ట్రెస్ అంతా పోతుంది. మసాజ్ కూడా స్టెప్ బై స్టెప్ జస్ట్ నార్మల్ మంచి మసాజ్. మీరు ఏదైనా వీడియో పెట్టారా? చాలా సార్లు పెట్టాను, చూడండి. దానికి 5 million వ్యూస్ ఉన్నాయి ఈ వీడియో మీద. అంత బాగా పని చేస్తుంది. మంచిగా మసాజ్ చేసుకొని జస్ట్ 2 నిమిషాలు అంతే మీరు పడుకున్నట్టు అవుతే మీకు అసలు డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ ఇంకొకటి, లెగ్స్ ఆఫ్ ద వాల్ అంటారు, విపరీత కరాని అంటారు. మీరు గూగుల్ చేసినా వస్తుంది. డైరెక్ట్ ఇలా పడుకున్నప్పుడే ఇలా బెల్లంకి పడుకుంటాం కదా, కాళ్ళు ఇలా పైకి అప్ పెట్టడం, ఏదైనా గోడకు తగిలించడం 15 నిమిషాల వరకు ఉంచినా చాలా మంచిది. లో స్పామ్ కౌంట్ ఉన్న వాళ్ళకైనా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకైనా కూడా చాలా మంచిది. అండ్ మనకు ఆ స్ట్రెస్ అనేది కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది అనమాట. స్ట్రెస్ రిలీఫ్ గా ఉంటుంది, ఇన్స్టెంట్ రిలాక్సింగ్ అది కూడా. సో అది చాలా మంచి ప్రాక్టీస్, నిద్ర కూడా బాగా పడుతుంది. అండ్ ఒక బ్రీతింగ్ ప్యాటర్న్ నేర్పిస్తాను అంటే జస్ట్ ఇలా మనం పడుకొని ఇన్హేల్ ఒక 5 seconds, మళ్ళీ ఎక్స్హేల్ స్లోగా 6 seconds రాని, మళ్ళీ ఇన్హేల్ 5 seconds, ఎక్స్హేల్ 1 second ఎక్కువ. మీకు ఎంతవరకు ఇన్హేల్ చేసుకుంటున్నారో అంతకంటే +1 second ఎక్స్హేలేషన్. పడుకొని చేయాలి, పడుకొని హ్యాపీగా పడుకొని చేయొచ్చు. ఒక అవేర్నెస్ పెట్టండి బ్రెత్ మీద. ఇంకొకటి 50 నుంచి కౌంట్ చేసుకోవచ్చు, 100 నుంచి వెనకాల కౌంట్ చేసుకుంటూ రావండి. అంటే ఇప్పుడు 50th ఇన్హేల్, ఎక్స్హేల్ 49, 48 ఎక్స్హేల్, ఇన్హేల్ 47 ఇన్హేల్. అలా అవేర్నెస్ పెట్టి చేస్తే కూడా మీకు బాగా కాన్సన్ట్రేషన్ అంతా బ్రెత్ మీద పెడితే నిద్ర చాలా బాగా పడుతుంది మీకు. అండ్ మీరు అన్నారు రాత్రి 2కి 3కి మేల్కో, అది యాక్చువల్లీ ఒక ప్యాటర్న్. మనకి వాత పిత కఫ ఫేసెస్ ఆఫ్ ద డే లో ఉంటాం, దినచర్య అంటారు, ఆయుర్వేదిక్ రొటీన్ ఆఫ్ ఎ డే అంటారు. సో ఆ దినచర్య. సో ఎవరికైతే 3కి అలా మేల్కి వస్తుందో చాలా మందికి అలా నిద్ర పట్టదు అనమాట. సో నిద్ర పట్టలేదు అనుకోండి, నిజంగానే మీకు అనుకోకుండా ఆ టైంలో మేల్కి వచ్చి మీరు ఏం చేయదు, కూర్చొని మెడిటేషన్ చేసుకోమని చెప్తారు. అందుకని యోగాలో అయినా ఆయుర్వేదంలో అయినా ఆ టైంలో ఒకవేళ మేల్కి వచ్చి మీరు నిద్రపోలేకపోతే కూర్చొని కాసేపు ఒక 15 నిమిషాలు అలా మెడిటేషన్ చేసుకోండి, లేదా డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఆ తర్వాత నిద్ర వస్తే యూ కెన్ స్లీప్. ఓకే, ఇంకేం చేయాలి సాహితి గారు? ఇంకా నిద్ర పట్టడానికి ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఒక వీడియోలో, కింద కామెంట్స్ లో అసలు చాలా గమ్మత్తిగా వచ్చాయన్నమాట. ఏంటి, మనము ఫోన్ చూసి పడుకోవడం బాగా అలవాటైంది మనకి. స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ చూడడం వల్ల కూడా మన నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది. అండ్ మీరు గమనించండి, మన మూడ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఎక్కువ మనం జోక్స్ ఉంటాయి చూసారా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ అమ్మలు తిడతా ఉంటారు, ఓన్లీ ఫోన్ వల్ల అని మనల్ని ఇట్లా మీమ్స్ వస్తాయి చూసారా. యాక్చువల్ నిజంగా చాలా ట్రూ కొన్ని విషయాలు.
విషయాలు. మనకు ఆ కోపం మీరు అబ్జర్వ్ చేయండి, రోజంతా phone లోనే ఉంటాం, రోజంతా క్రాంకీ ఉంటాం, బాగా అవును. ఫ్రస్ట్రేటెడ్ ఉంటాం, అవునండి. అవుట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ కనెక్షన్ పోతుంది. అండ్ షార్ట్స్ అలవాటు అయినాయి కదా మనకి, సో ఊరికే ఇలా స్పాన్ తక్కువ అయిపోయింది కదా, సో అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువ అయిపోయి కూడా ఆ కంటిన్యూషన్ ఉంటుంది. సో మీరు రాత్రి పడుకునే ముందు అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అలా వీడియోలు లైట్ చూడడం వల్ల కూడా నిద్ర సరిగా పట్టట్లేదు. అండ్ ఎప్పుడైతే మీకు నిద్ర సరిగా పట్టట్లేదో 100 రకాల ప్రాబ్లమ్స్ కి దారి తీస్తుంది. ఓకే. అన్నిటికీ సొల్యూషన్ దాంట్లో నెంబర్ 1 చెప్పే పాయింట్ స్లీప్. నిద్ర సరిగా ఉండాలి, Yes. నిద్ర సరిగా ఉండాలి. సో ఇది. అండ్ ఎర్లీ డిన్నర్స్. ఇప్పుడు మనం తినే లోపే మనకు తినింది అరిగిపోవాలి, మనం పడుకునే మనం లోపే. పడుకునే లోపే మనం తినింది అరిగిపోవాలి. సో మనం 2 గంటలు మినిమం గ్యాప్ ఇవ్వాలి కదా, 2 నుంచి 3 గంటలు మినిమం గ్యాప్ ఇవ్వాలి మన Oh. డిన్నర్ కి, మన స్లీప్ కి. అండ్ ఆయుర్వేదాలో అయినా సైంటిఫికల్లీ అయినా మోడర్న్ సైన్స్ అయినా చెప్పేది ఏంటి, 10 or 11 మాక్సిమం పడుకోవాలి. తప్పదు, 100% ఆ టైంలో పడుకోవాలి. Yes. సో మీరు 10కి పడుకోవాలంటే అట్లీస్ట్ 8కి తినాలి. అండ్ మీరు ఈ ఫాలో అయినప్పుడు మీకు 80% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్. స్లీప్, Yes. నిద్ర ఒక్కటి మంచి పట్టడమే కాదు, 80% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్, డైజెషన్ ప్రాబ్లమ్స్ గాన్, హెడేక్స్ గాన్, ఇట్లా ఒక 100 ప్రాబ్లమ్స్ సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రైట్.